మన అందరికీ తెలుసు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఈరోజు మనం జిల్లా సమీక్ష రివ్యూకి ఇక్కడ వచ్చినటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ కి వచ్చినటువంటి ముఖ్యంగా గత దాదాపు 2 సంవత్సరాల నుంచి వేరే వేరే ప్రోగ్రామ్స్ ద్వారా వేరే వేరే పథకాల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో నడిపిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్య అంశాలు ఒక నోట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్న పనులు సో ఈ అన్నింటిలో కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఏమేమి ప్రజెంట్ నడుస్తుంది, అవి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రజాప్రతినిధులు రేస్ చేసిన ఇష్యూస్, రేస్ చేసిన క్వెరీస్, వాటి మీద కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్ 2 years లో ముఖ్యంగా కోవిడ్ కారణం వల్ల, కోవిడ్ ఇష్యూస్ వల్ల దాదాపు 2019 ఫిబ్రవరి మార్చ్ నుంచి మనం మీటింగ్ ఎన్నిసార్లు కండక్ట్ చేయాలి అని అనుకునే కూడా కోవిడ్ వల్ల మనం చేయలేకపోయాము. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కొంత తగ్గుముఖం పడడము, తర్వాత మళ్ళీ అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి గవర్నమెంట్ కూడా పెట్టడము, దానివల్ల గౌరవ మంత్రి వర్యులు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ టు ప్లీజ్ కండక్ట్ ద రివ్యూ. The most important points, most important departments and the programs we have already enlisted in the notes. Apart from that, or within this list also, whichever programs we want to focus on or we want to emphasize more, we can take it up based on everybody's approval. 10 departments ముఖ్యంగా ఏదైతే పనులు నడుస్తున్నాయి, ఇవి బ్రీఫ్ ఓవర్వ్యూ తీసుకున్న తర్వాత కన్సర్న్ departments will also react. First and foremost, agriculture. I request respected Deputy CM sir to speak. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మనం డిఆర్సీ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ప్రధానమైన విషయాలు కొన్ని ప్రజల్లో తీసుకొని ఇవాళ మనం దానికోసం డిస్కస్ చేస్తాం. సమర్థవంతమైనటువంటి నాయకుడు, తిరిగా మన వైఎస్ఆర్ పార్టీలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ అనేక కఠినమైన సమస్యల మీద తనకు అండగా ఉంటూ మా అందరికీ ఆదర్శవంతంగా ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ గుడా నాని గారి ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి రివ్యూలో మరి అందరూ రాష్ట్రంగా స్పందించి మన రివ్యూని విజయవంతం చేయాలని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అన్ని రకాలుగా రైతులకి రాష్ట్రంలో ముఖ్యంతో పాటు అక్కడ రైతు భరోసా education of the farmers, not only to give the welfare scheme, education is the major part of RBT. రేపు కెమెరా ఇస్తాం, ఈజీగా అవైలబుల్ ఉన్నటువంటి సొల్యూషన్స్ అందరూ కూడా వాడుకునేది క్వాలిఫైడ్ ల్యాబ్స్ లో మనం టెస్ట్ చేసినటువంటి కంటెంట్ అదొకటి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్. ఎందుకంటే సార్ మన యూరియా డిఎంపీ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తాం సార్. లాస్ట్ యూరియా గురించి ఏదో చెప్పారు, నానో యూరియా గురించి. ఇప్పుడు మనకు అన్ని దగ్గర ఆర్బీకేస్ ఉన్నాయి, ఎడ్యుకేట్ చేయడానికి టెక్నీషియన్స్ ఉన్నారు కదా మనకి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ లేకపోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్. మెయిన్ ప్రాబ్లం రైస్ మిల్స్ లేవు. సో ప్రతి ఖరీఫ్ అండ్ ప్రతి రబీ సీజన్లో ఇచ్చాపురం రూరల్ మండలం నుంచి మన పలాస అంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. ఆ లాస్ట్ ఖరీఫ్ లో కూడా ఇచ్చాపురం నుంచి సుమారుగా ఒక 8,000 మెట్రిక్ టన్ మనమే నీళ్లు పెట్టి పెద్ద పెద్ద లోన్ పెట్టి పలాస నీళ్లు ట్రాన్స్పోర్ట్ చేశాం. సాల్వ్ అవుతుంది. సో ఇచ్చాపురం అండ్ సోమపేట రెండు మండలంలో ఒక వాహనం క్రియేట్ చేస్తాము. అండ్ పలాసీ అండ్ పలాస టెక్నికల్ మండలంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, వాళ్ళకి ఈసారి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే మేడం. ఇది రెస్పాన్స్ ఆల్రెడీ క్వాంటిటీ అవైలబుల్ మార్కెట్ ద్వారా వేరే జిల్లాలో గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లా
జిల్లాలో మిల్లెట్స్ ప్రొక్యూర్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. మన దగ్గర కూడా కొంతమంది ఫార్మర్లు ముందుకు వస్తే పెద్ద ఎత్తున ప్రొడక్షన్ అయితే ఖచ్చితంగా మిల్లెట్ ప్రొడక్షన్ చేసి ప్రొక్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అందరూ ప్రజాప్రతినిధులకి ఈ వేదికలో ఎట్లాగా మనం అగ్రికల్చర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్, మన ప్రతి మీటింగ్ లో ప్రతి పబ్లిక్ ఇంటరాక్షన్ లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా జిల్లా చైర్పర్సన్ గారు చెప్పినాక క్రాప్ డైవర్సిఫికేషన్ లో వరి నుంచి వేరే పంటలకి వెళ్ళడానికి రైతులకి అవగాహన మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి మీటింగ్ లో ప్రతి బహిరంగ సభలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను కోరుకుంటున్నాను. సార్ కరెక్ట్గా ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రైస్ మిల్స్ ధాన్యం కొనుగోలు చేసే సమయం ఒక 4 రోజుల్లో వచ్చేస్తుంది. మంత్రి గారికి కూడా మీరు తెలియజేయాలి సార్. అక్కడ ఏం చేస్తారంటే ఒరిస్సాలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొని తెచ్చి గోడౌన్స్ లో నింపేస్తారు సార్. అక్కడ ఒరిస్సాలో 900 రూపాయలకే దొరుకుతుంది. మన దగ్గర 1494 రూపాయలు గిట్టుబాటు ధర. ఒరిస్సా నుంచి మన బ్యాగ్సే ఒరిస్సా సరిహద్దు గ్రామాలకు పంపించి మన బార్డర్ విలేజెస్ పంపించి ఆ బ్యాగ్స్ లో ఒరిస్సా ధాన్యాన్ని నింపించుకొని దర్జాగా రైస్ మిల్ తెచ్చి నింపేస్తారు సార్. నవంబర్ నెల కల్లా రైస్ మిల్స్ అన్ని నిండిపోతాయి సార్. చాలా సార్లు నేను కదా సార్ జేసీ గారికి కూడా సుమిత్జీ కూడా నేను చెప్పాను, వారు కూడా సాల్వ్ చేశారు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడే ఈ నెల నుంచే ఒరిస్సాలో గట్టిగా నిఘా పెట్టి ఆ ధాన్యం ఆంధ్రాకి రాకుండా మనం నిలువరించగలిగితే మన రైతుల తరగతి ధాన్యం కష్టంగా వెళ్ళిపోగలుగుతారు సార్. ఆ కొనిపెట్టే ఆ వెసులుబాటు మనం చేయగలిగితే గిట్టుబాటు ధరలు మనం కనీసం అందించగలుగుతాం. ఈ ఏడాదికి గత 2 ఏళ్ళ నుంచి నేను ప్రయత్నిస్తున్నాను సార్. అది నేను అడ్డుకోలేకపోతున్నాను. పోలీసుకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రెవెన్యూ పరంగా తహసీల్దారులు కూడా అక్కడ గట్టిగా నిఘా పెట్టి రాకపోతే మనం గిట్టుబాటు ధర అందించే అవకాశం ఉంటుంది సార్. దాని మీద మీరు ఈసారి దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈఎం సివిల్ సప్లైస్, సప్లై డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, పోలీస్ అందరూ కోఆర్డినేషన్ తోటి we will try to ensure that all these issues which are coming, ఒరిస్సా నుంచి మనకి ధాన్యం రావడం, అలాంటి ఇష్యూస్ రాకుండా చేయడానికి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే రైతుకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. రైతు సేంద్రీయ ఎరువులు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కొత్తగా గవర్నమెంట్ దృష్టి వస్తుంది. మంత్రి గారు సీఎం గారు దృష్టి పెట్టాలని చెప్పి చూస్తాం. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ రోజు ప్రజలు మా ఏరియా అంతా కూడా శ్రీకాకుళం జిల్లా కానీ, వైజాగ్ జిల్లా కానీ, విజయనగరం జిల్లా 3 జిల్లా వాళ్ళు కూడా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని వ్యతిరేకించడం జరిగింది. ఎంత వ్యతిరేకించినా ఆ రోజు మూర్ఖత్వంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వారు వచ్చి దాన్ని అనౌన్స్ చేసి ఇప్పటికీ దగ్గర 7 years దాటి అవుతుంది సార్. ఆ రోజు తనకున్న అధికారాన్ని పెట్టుకొని దాని ద్వారా ప్రతి ఒక్క న్యూక్లియర్ లో ఆక్రమణ అనే పేరు పెట్టి తన కార్యకర్తలకు కానీ, తన వారికి కానీ తన మేలు చేసుకునే విధంగా కొన్ని 100 కోట్లు సహాయం చేయడం జరిగింది సార్. ఆ రోజు కూడా మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2015 ఆ టైంలో వచ్చేటప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఆ రోజు ఇవ్వడం జరిగింది సార్. చాలా మంది ఆ రోజు పార్టీ పరంగా చూసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు న్యూక్లియర్ ప్లాంట్ లో ఉన్న భూములు ఎవరికి కూడా చాలా మందికి దగ్గర 100 నుంచి 150 మంది వరకు వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వలేదు సార్. సర్వేలు కూడా చేస్తామంటే ఆక్రమణ అనేది సర్వే చేశారు తప్ప డీ పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా ఈవేళ 5 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి డీ పట్టాలకు డబ్బులు ఇవ్వమని, లేకపోతే దాన్ని అమరావతికి రాశామని చెప్పడం, దాని మీద 2.5 సంవత్సరాలు ఇప్పుడు అవుతున్నా ఎప్పటి వరకు కూడా కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి అందరికీ కూడా అధికారులందరూ కూడా నేను కూడా చాలా సార్లు వివరించడం జరిగింది. బట్ ఎంతవరకు కూడా దాని ప్రాసెస్ అనేది జరగలేదు. అంటే వారు ఇష్టానుసారం ఉండేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉండేటప్పుడు ఆక్రమణ అనే పదానికి మాత్రం డబ్బులు ఇవ్వచ్చు. వారికి భూమి మీద ఉండి, భూ హక్కుండి, పట్టాల నుండి అధికారులు పట్టాల నుండి కూడా వారికి భూమి డబ్బులు ఇవ్వకపోయిన పరిస్థితి కూడా ఉందంటే అది ఎంతవరకు ఇదో కొంచెం ఆలోచన చేయాలని దయచేసి కలెక్టర్ గారికి, ఇన్ఛార్జి మినిస్టర్ గారికి నేను కోరుకుంటున్నాను సార్. రాబోయే రోజుల్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడైతే ఆల్రెడీ మొదలై ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ చూస్తే ఖచ్చితంగా దానివల్ల లక్షలాది మందికి ఉపాధిని కల్పించడం, డైరెక్ట్ ఇండైరెక్ట్ బోత్ అలాంటి చాలా మేజర్ అవకాశాలు ఉన్నాయి. సో మనం
జిల్లా పరంగా మనం ఆ మొత్తం పరిశ్రమకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన ఎంతైనా అవసరం ఉంది. దాంట్లో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకున్న బాధ్యత కూడా మన మీద ఉంది. ఎమ్మెల్యే గారు రేస్ చేసిన ఇష్యూ మళ్ళీ వెరిఫై చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనం యానిమల్ హస్బెండరీ రంగంలో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జేడీ యానిమల్ హస్బెండరీ విల్ రెస్పాండ్. ఇఫ్ ఐ హావ్ మిస్డ్ ఎనీ పాయింట్స్ యు కెన్ యాడ్ టు దోస్ ఇన్ వెరీ బ్రీఫ్ పాయింట్స్. 5 నెలల్లో చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి దాన్ని పరిగణలో తీసుకొని ఏమాత్రం అవకాశం ఉన్న లోకల్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ గా డాక్టర్స్ ప్రిఫర్ చేసినటువంటి ప్రయోగానికి అవకాశం కల్పించాలని గౌరవ మంత్రి కోరుతున్నాను. డిపార్ట్మెంట్స్ అంటే యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్ వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అనేక సందర్భాల్లో మాకు ఒక మాట చెప్తా ఉంటారు, ఆ దేశ అభివృద్ధి లేదా రాష్ట్ర అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి క్యాటిల్ అండ్ బఫెలోస్ హెల్త్ చూసి చెప్పవచ్చు అన్నటువంటి ఆయన ఉద్దేశం. దానికి అనుగుణంగానే అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. Whatever the veterinary institutes in our state, right now they are existing. For the last years, 2 decades now, they were neglected. అంటే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. దానికోసం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 5,000 పశువులకు గాను ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉండాలని, ఈ రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 10,000 మంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ నియామకం చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 4,000 మందిని నియామకం చేశాం. మరో 6,000 మందిని నియామకం చేయాల్సి ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల నియామకం జరగలేదు తప్ప ప్రభుత్వం నియామకం చేయకపోవడం అన్నది కాదు. అలాగే ఏదైతే మీరు హాస్పిటల్స్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్స్ అని చెప్పారు, దానిని కూడా రేషనలైజేషన్ చేస్తున్నాం. అలాగే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఆర్ వెటర్నరీ డిస్పెన్సరీస్, ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నాడు నేడు కింద ఏదైతే స్కూల్స్ మనం బాగు చేసుకుంటున్నామో, హ్యూమన్ హెల్త్ హాస్పిటల్స్ బాగు చేసుకుంటున్నామో, వెటర్నరీ హాస్పిటల్స్ సైతం నాడు నేడు కింద అతి త్వరలో బాగు చేసి ప్రతి నియోజకవర్గానికి వాటిని కానుకగా ఇస్తామని ఇది ముఖ్యమంత్రి గారి మాటగా మీ అందరికీ నేనైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ సెక్రటేరియట్, వైద్య వెల్నెస్ సెంటర్, అలాగే హాస్పిటల్, కూలింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ తర్వాత అంగన్వాడీ, వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంతవరకు కూడా కొంతదానికి తిరిగే ఎవరైతే స్థానిక సభ్యులు, అధికారులు రాకెట్గా మోటివేట్ చేస్తున్నారో అక్కడ కొంత జరుగుతుంది. కానీ చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి ఈ జిల్లాలో 135% స్థలాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐడెంటిఫికేషన్, బ్రేకప్ అనేటువంటిది అది జరగలేదు. దీనివల్ల మనకు చాలా వెనుకబడుతున్నాం. చాలా వరకు ఉన్నది కోర్టుకు వెళ్తున్నారు. కోర్టులో మనం తీసుకెళ్ళి ధారావాహిక మాత్రం మనం సబ్మిట్ చేసుకోలేకపోతున్నాం. అక్కడ జీపీలు కానీ లేదు ఏజీలతో కానీ నేను పర్సనల్గా సోఫార్ కాన్స్టిట్యూన్సీ కన్సర్న్ సో మెనీ ఇష్యూస్ మేము మాట్లాడుతున్నాం. కానీ పరాయణ మార్క్స్ నేను ఒకసారి చూశాను కొన్ని ఏరియాస్. సబ్మిట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొన్ని బేసింగ్ లైన్స్ అన్నారు, కొన్ని ఏడు పెడితే స్టేజ్ ఇవన్నీ కూడా కొద్దిగా సీరియస్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోవాలని నేను ఈ డిఆర్సి సమావేశం ఉంది. జిల్లా యంత్రాంగానికి చైర్మన్ డిఆర్సి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నేను అపీల్ చేస్తున్నాను. ఇలాగే కొనసాగితే మన పీరియడ్లో అనుకున్న శాతం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ పూర్తి కావు. వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ టెలింగ్ యూ, ఇది గ్యాలపింగ్లో జరిగితే స్థలాలు తీసుకోవటం, కన్స్ట్రక్షన్స్ తీసుకోవడం ఒక ఉద్యమం మాదిరిగా
యుద్ధ ప్రాతిపదికన జరిగితేనే ఇది సాధ్యం. ఇవన్నీ కూడా సీఎం గారి ఆయన తాలూకా మానసిక స్థితి ఇవన్నీ చాలా క్లియర్గా ఒకవైపు మనం విమర్శలు ఫేస్ చేస్తున్నాం. మీరు డెవలప్మెంట్ ఏం చేశారు? డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? చేశాము, ఖచ్చితంగా చెప్పగలం. కాకపోతే దీన్ని ముందుకు నెట్టుకు తీసుకొని వెళ్ళగలిగే పరిస్థితి కావాలి. చాలా వరకు ఇనిషియేటివ్స్ అయితే చేశారు, మధ్యలో ఉండిపోయినాయి. 2/3 కంప్లీట్ అయింది, కొన్ని ఫౌండేషన్స్ లో ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా దయచేసి దీని మీద ఒక కరెక్ట్గా ఒక దీనికి ఏంటంటే ఒక రివ్యూ పర్టికులర్ గా వీటి మీద పెట్టి దాన్ని ఏ స్టేజ్ లో ఎక్కడ ఏమున్నాయనేటువంటిది ఆ సంబంధిత అధికారులకి మీరు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి వాళ్ళకి టాస్క్ పెట్టాల్సినటువంటి అవసరం. లేకపోతే వాళ్ళకి తెలుసు, ప్రపంచం అంతా తెలుసు ఉద్దానం అని. మన గవర్నమెంట్ ఉంటే ఈ రోజుకి మనం అక్కడ ఒక సరైన డాక్టర్ ని మనం అపాయింట్ చేయలేకపోయామంటే దానికి గల కారణం ఏంటంటే చెప్పండి. సీరియస్ గా ఒక డాక్టర్ ఉండేవాడు కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు 143 మెడికల్ ఆఫీసర్స్ అందుతున్నారు మన జిల్లాలో. ప్రతి పిహెచ్సికి ఒక మెడికల్ ఆఫీసర్, మేల్ మెడికల్ ఆఫీసర్, ఒక ఫిమేల్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారని చెప్పు. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకున్న 83 పిహెచ్సిలో దాదాపు అన్ని చోట్ల ఇద్దరు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. మనకి ఏంటంటే 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 30 వేకెన్సీస్ కూడా ఎలా వచ్చినాయంటే పీజీలు వెళ్ళిపోవడం వల్ల, పీజీతో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ వేకెన్సీ వచ్చినాయి. ఆ వేకెన్సీ కూడా ఈ మంత్ ఆల్రెడీ వాళ్ళకి అప్లికేషన్ కాల్ చేశాం. ఈ మంత్ కూడా ఆ 30 వేకెన్సీ కూడా ఫిల్అప్ అయిపోతుంది కదా. మనకు టోటల్ గా మన జిల్లాలో 200 రిప్లేస్మెంట్ అవుతాయి. కానీ మా వంగర మండలంలో ఎప్పుడు చుట్టున్నాం, అక్కడ డాక్టర్ లేరు. అది డే నైట్ హాస్పిటల్ ఇద్దరు మెడికల్ ఆఫీసర్ పీజీకి వెళ్ళారు సార్. ఇది వెళ్ళిపోతే ఒక మెడికల్ ఆఫీసర్ నాకు నేను రిప్లేస్ చేసాం సార్, ఇంకో మెడికల్ ఆఫీసర్ రిప్లేస్ చేస్తాం సార్. ఈ మంత్ ఎన్నికల్లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్ తప్పకుండా పడతారు సార్, తప్పకుండా పడతారు. కానీ చెప్పండి, అక్కడ చాలా లాంగ్ కదా, అక్కడ ఆ ప్రాంతానికి చాలా చెప్పారు. కొన్ని ఏరియాలు లేవు సార్, చాలా దగ్గర లేవు. ఏంటి కారణం? ఆశా వర్కర్లు మనకి ఇప్పుడు 22,955 మంది ఉన్నారు సార్. ఆశా వర్కర్స్ మనకి ఏంటంటే కొంత వేకెన్సీ ఉన్నాయి, 120 వేకెన్సీ ఉన్నాయి మనకు ఆశా వర్కర్స్. ఆ ఆశా వర్కర్స్ మనకి ఏమని చెప్పి మేము ఆరోగ్య ప్రభుత్వానికి లెటర్ రాశాం సార్. ఎందుకంటే ఆశా వర్కర్స్ మనకి ఎందుకు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న వేకెన్సీస్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకా రీసెంట్ గానే ఆమోదం ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని చోట్ల అన్ని వేకెన్సీస్ నెక్స్ట్ 2 months లోపల ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 14,000 మంది అయితే మన జిల్లాలోనే ఒక 800 నుంచి 1000 వరకు వేకెన్సీస్ నింపడానికి అవకాశం ఉంది. ఇది కూడా కోవిడ్ వల్ల హెల్త్ సెక్టర్ మీద మనం పెట్టున్న ఎంఫోసిస్ తో పాటు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేయడానికి ఇది చేస్తున్న ఒక ముఖ్యమైన చర్యలు. రాబోయే కొద్ది రోజుల్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి గ్రామ స్థాయి నుంచి అప్ టు మెడికల్ కాలేజెస్ వరకు అన్ని కూడా నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం. కిడ్నీ పేషెంట్స్ అందరికి డయాలసిస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 5 నుంచి వాళ్ళ క్రియాటిన్ బట్టి 5 నుంచి 10,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా డయాలసిస్ ఇస్తారు సార్. అయితే మా ఉద్దానంలో ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు పేషెంట్స్. యాక్చువల్లీ 30 to 35 పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి we want few beds, at least 5 beds in committee and 5 beds in SOMPAT చేస్తే it will be very helpful to us sir. అలాగే కమిటీ PHC కి CHC కి మార్చారు సార్, కానీ ఆ జాబ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మార్చలేదు. అది ఒక్కటి ప్యాటర్న్ మార్చాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నేను గతంలో ఆరోగ్య మంత్రిగా కూడా చేశాను. మన జిల్లాలో తక్కువ అమౌంటే మనం కొన్నింటికి శాంక్షన్ ఇచ్చాము. అలాగే చివరిలో ఈ ఆరోగ్య దిగిపోయే ముందుగా అత్యంత అవసరమైన శ్రీకాకుళం ఆంధ్రాలో 4 lane రోడ్ గౌరవ స్పీకర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు ప్రసాదరావు గారు, ఇతర అనేక మంది రిప్రజెంటేషన్ మేరకు ఆ రోడ్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాని స్టేటస్ ఏంటి, ఏ పరిధిలో ఉంది, మనం తొందరగా అది ప్రారంభించే పనులు చేయాలి. అత్యంత ప్రధానమైన రోడ్డు అది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే ఆరోగ్య మంత్రి గారితో మాట్లాడి సమకూలంగా మీకు ఏం కూడా చేపిస్తాను. దయచేసి దాని మీద స్టేటస్ తెలియజేస్తాను.
లో యూటిలిటీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్స్ కానీ అమౌంట్ మనకు ఉండదు సార్. అర్బన్ లిమిట్స్ వాళ్ళే క్లియర్ చేసి మనకి ఇవ్వాలి. చాలా ప్రభుత్వం కానీ జరుగుతుంది. సేమ్ చెప్తున్నారు. But what you have to do is funds విషయంలో ఏదైతే పెండింగ్ ఉన్నాయి that will pursue with the state government and from there we get a clarification. Funds విషయం లేనటువంటి ఏదైతే ఉన్నాయి, suppose this bridge issue is there, అది మీరు ఇష్యూ సాల్వ్ చేస్తే వర్క్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఫండ్స్ ఇష్యూ లేని విషయాలు ఏదైతే ఉన్నాయి అది మీరు రిలీజ్ చేసి అది పర్సూ చేయండి. ఫండ్స్ ఇష్యూ ఉన్నటువంటి will pursue with the state government. మిల్లెట్స్ వేశారు. వేసిన తర్వాత ఈరోజు అనేక అంశాలపైన ప్రజాప్రతినిధులు కొన్ని అధికారులని అడగడం జరిగింది. వీటిల్లో కొన్ని పనులు జరగనటువంటి మాట వాస్తవమే. అయితే దీంట్లో ముఖ్యమంత్రి గారు కొన్ని పనులకి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని మొదటి దఫా ఎజెండాగా పెట్టుకొని వాటిని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కావచ్చు, లేకపోతే ఆయన ఏ పనుల్ని మొట్టమొదట కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, వేటికి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు, వేటికి థర్డ్ ప్రయారిటీ ఇస్తున్నారు అన్నది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కొత్తగా గ్రామ సచివాలయాలని చెప్పి వ్యవస్థలు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపు ఆర్బీకే సెంటర్లను తీసుకొచ్చారు. ప్రతి మండలంలోనూ ఒక 6-7 మండలం సైజును బట్టి ప్రాథమిక వైద్య కేంద్రాలని నెలకొల్పాలని చెప్పి ఈ 3 కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతి చోట కూడా బిల్డింగ్ కంప్లీట్ చేసి, ఎందుకంటే ఆర్బీకే సెంటర్లో కానీ సచివాలయాల్లో కానీ ఈ హెల్త్ క్లినిక్లో కానీ ఇప్పటికే సిబ్బందిని నియమించి వాళ్ళతో పనులు చేయించుతున్నాం. రైతులకి గిట్టుబాటు ధర కానించి వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు, పురుగు మందు ఏ అవసరం వచ్చినా ఆర్బీకే సెంటర్ నుంచే తీసుకువెళ్ళాలని చెప్పి ఆర్బీకే సెంటర్ని ఉపయోగించుకునేటట్టు, రైతులకి ఉపయోగం ఉండేటట్టు ఆర్బీకే సెంటర్ను తీర్చిదిద్దాలి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఏ అవసరం వచ్చినా, ఎవరికి పెన్షన్ లేదన్నా, రేషన్ కార్డు లేదన్నా, ఇల్లు శాంక్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా సచివాలయంలో అప్లై చేసుకుంటే ఆ గ్రామం దాటి బయటికి రాకుండా ఆ గ్రామంలోనే శాంక్షన్ ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారి కళ. అదేవిధంగా ప్రాథమికంగా ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా 108 కానీ 104 కానీ 1200 మన విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యం బాగోక, వైద్యం అందక ఎవరు కూడా మరణించకూడదు, ప్రతి వాళ్ళని ప్రభుత్వమే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, హెల్త్ క్లినిక్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి, కలెక్టర్లు కానీ, జేసీలు కానీ, లేకపోతే కమిషనర్లు కానీ అందరినీ కూడా సచివాలయాలకు, ఆర్బీకే సెంటర్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమంటున్నారు. నెలకి కనీసం 4 నుంచి 10 సచివాలయాలు, ఆర్బీకేలు మీరు ఇన్స్పెక్షన్ చేసి వాటి పనితీరు ఎలా జరుగుతుంది, అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, మరి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లో మనం పెట్టినటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేవా, అక్కడ ఏ రకంగా పనిచేస్తున్నారు చూడమని చెప్పి చెబుతున్నారు. ఇందాక 44 బ్యాంకులు ఉన్నాయంటే, 800 ఆర్బీకే సెంటర్లు ఉన్నాయంటే మన వాళ్ళు బ్యాంకుల ద్వారా కూడా ఇవ్వాలన్నారు. ఇదంతా గతంలో ఈ సిస్టమ్ లేనప్పుడు తప్పక బ్యాంకులను ఉపయోగించినటువంటి పరిస్థితి. ఈరోజు 44 బ్యాంకులు ఉంటే, సొసైటీ బ్యాంకులు 840 ఆర్బీకే సెంటర్లు ఉంటే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఆర్బీకే ద్వారా కనుక తీసుకువెళ్తేనే
ఎక్కువ సౌకర్యవంతంగా గ్రామంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం గ్రహించి ఆయన ఆలోచన ప్రకారం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా నాడు నేడు హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్ బిగిన్ అవ్వలేదని చెప్పి, కొన్ని స్కూల్స్ బిగిన్ అవ్వలేదని, మా గ్రామాల్లో కానీ లేకపోతే మా నియోజకవర్గాల్లో ఎందుకు బిగిన్ అవ్వలేదని చెప్పి కూడా అధికారులు అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 45,000 మంది 45,000 స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక హాస్పిటల్స్, వీటన్నిటినీ కూడా వచ్చిన అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. ఒకవేళ మనం పని మొదలెట్టినా కూడా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని phase 1, phase 2, phase 3 అని చెప్పి 3 జోన్లుగా మరి విభజించి మొట్టమొదట 33%, సెకండ్ ఫేజ్ 33%, ఫైనల్ ఫేజ్ 34% పెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇప్పటికే నాడు నేడులో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ జరుగుతుంది. మూడో ఫేజ్లో ఇంకా ఎక్కడన్నా జరగనటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిని కూడా మూడో ఫేజ్లో తీసుకోవచ్చు. ఇంకా మనకు 2.5 సంవత్సరాల టైం ఉంది. ఊరికినే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడదామని కాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తుంది, ఫేజుల వారీగా అమలు అవుతుందా లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. ప్రజాప్రతినిధులు ఈరోజు మనం కనుక పట్టించుకోనట్లయితే అధికారులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పని నడిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. మనం కనుక ఇన్వాల్వ్ అయ్యి మనం కూడా వాళ్ళతో, ప్రజలతో, అధికారులతో కలిసి కనుక పని చేయనట్లయితే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఉన్నటువంటి సిస్టంలో మరి ప్రజలకు దూరం అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం అధికారులని, ఇది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము మంత్రులుగా ఉన్నాం, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ అధికారులందరూ కూడా మనం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేటువంటి అధికారులు. ఎక్కడన్నా తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి ఉన్నా కూడా మీరు ఎమ్మటే కలెక్టర్ గారి దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకొచ్చి వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అధికారులు కానీ ప్రజల్ని మీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యుల మీద ఉంటుంది. మేము మంత్రులమైనా కూడా మేము కూడా శాసనసభ్యులమే. మాకు నియోజకవర్గాలు ఉన్నాయి. మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సమస్యలు తెలుసు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా మా శాసనసభ్యులు, మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరం కూడా అప్పుడు లోకల్ బాడీస్లో కూడా ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళకు గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సమస్యని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని మీరు దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించాలని చెప్పి అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా హౌసింగ్ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు. దానికి రోడ్లో లేకపోతే కరెంటు, రకరకాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి కొంత ఇబ్బంది వచ్చినటువంటి మాకు వాస్తవమే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2019, 20, 2021 కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని టెండర్లు పిలిచేసి ఎన్నికల ముందు మరి రోడ్లు కొన్ని కార్యక్రమాలు చేసేసి బిల్లులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆ బిల్లులు మనం ఆపి, ఎందుకంటే ఆపకపోతే కొత్తగా పనులు చేసేటువంటి పరిస్థితి లేదు, వాటిని ఆపి మనం టెండర్లో పిలిచి మనం కొత్తగా వర్కులు ఇచ్చి మనం చేయించి ఆ బిల్లులు కడతాంటే కోర్టులకు వెళ్ళి మరి వాటిని వడ్డీతో సహా కట్టి ఇమీడియట్గా ముందు పాత బిల్లులు, పెండింగ్ బిల్లులు కట్టమని చెప్పి మరి కోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 2,000 కోట్ల రూపాయలు మరి పాత బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి జరుగుతున్నటువంటి పనులకి కొంత ఫైనాన్షియల్గా ఎన్ఆర్జీఎస్ పనులు కానివ్వండి, కొన్ని పనులకి ఫైనాన్షియల్గా ఇబ్బంది వచ్చింది. అవి కూడా రెక్టిఫై చేసి మరి ముందుకు వెళ్తాకి ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలన్నీ ముందుకు జరుగుతాయి. అదేవిధంగా ఈ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 డివిజన్లు సార్, 3 డివిజన్లు ఉన్నాయి. ఈ 3 డివిజన్లో కూడా 3 జేసీఎల్ ఇన్ఛార్జీలుగా మన 3-4 జేసీలు ఉన్నారు. హౌసింగ్తో కలిసి హౌసింగ్ చేసి కలెక్టర్ గారు కానీ జిల్లా అంతా చూసుకుంటారు. 3 డివిజన్లకి 3 ఇన్ఛార్జీ జేసీలని ఇన్ఛార్జీలుగా వేసి అక్కడ ఏం జరుగుతుంది, హౌసింగ్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. తప్పకుండా కలెక్టర్ గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి 10 మీటింగులు పెట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి, అక్కడ ఏమేమి పనులు పెండింగ్లు ఉన్నాయి, ఎందుకు ఇళ్ళు ప్రారంభం కాలేదని చెప్పి అధికారులతో ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మరి హౌసింగ్ కార్యక్రమంలో కూడా ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు దాన్ని ముందుకి కలెక్టర్ గారు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ Japan.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.